ఏపీలో జిల్లాల పునర్విభజన వేళ ఏబిఎన్తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి జిల్లా ఏర్పాటుపై తనకు ఆశ ఉందన్నారు. తమ ప్రజల కోరికతో రాయచోటిని మార్చకూడదని కోరారు. కొంతమంది రాయచోటి ప్రజలను రెచ్చగొట్టే ధోరణితోనే తనపై విమర్శలు చేస్తున్నారని, వాళ్ల బాధను అర్థం చేసుకునే తాము ఎలాంటి ప్రతి విమర్శలు చేయట్లేదు అంటున్న రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాయచోటి ప్రాంతాన్ని ఈరోజు ఆ కేంద్రం మార్చడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. చంద్రబాబు దృష్టి కూడా ఈ అంశాలు కూడా తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు రాయచోటిలో కూడా ఆందోళన ప్రారంభమై ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నో దశాబ్దాల అనుబంధం ఈరోజు అంత మనసులో అంత ఇది ఉంటేనే అనుబంధం ఉంటే ఈరోజు కన్నీరు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం గారికి మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం వివరించబోతున్నారు? మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సవినయంగా క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఏ ప్రజల యొక్క ఓట్ల వల్ల ఈరోజు ఈ స్థానానికి వచ్చానో, అలాగే ఏ పార్టీ టికెట్ యొక్క బీఫామ్తో గెలిచి ఈరోజు రాష్ట్రంలో మొదటిసారి ఎమ్మెల్యే మంత్రిగా పనిచేస్తున్నాను. ఇరువులు నాకు రెండు కన్నులు లాంటి వాళ్ళు. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు కూడా బాధగా ఉందని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం, పదే పదే క్యాబినెట్లో 20 నిమిషాలు దీని గురించి చర్చించడం, అలాగే ఇక్కడున్న 3 నియోజకవర్గాల యొక్క పరిస్థితి వేరువేరుగా ఉంది భౌగోళికంగా. ఈరోజు రాజంపేట నియోజకవర్గం వాళ్ళు మా పూర్వపు జిల్లా అయిన కడపలో మమ్మల్ని కలపండి, రాయచోట్లో మాకొద్దని ససేమీరా అనడం, అలాగే రైల్వే కోడ్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైతేనే అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు మేము తిరుపతికి వెళ్తాం, మాకు తిరుపతి కనెక్టివిటీ ఉందనడం, రాయచోటి నియోజకవర్గం ఏకాగ్గా మిగిలిపోవడం, ముఖ్యంగా ఎక్కడ నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధిలో 0.001% కూడా లోపం లేదు. ఎందుకంటే నిజంగా ప్రజలను మభ్యపెట్టాలనుకొని ఉంటే నవంబర్ 27వ తారీఖున వచ్చిన గెజిట్ను ఒకసారి ఈరోజు విమర్శించే వాళ్ళు చూసుకోవాలి. 27వ తారీఖున ఎక్కడ జిల్లా కేంద్రం మార్పు అనేది లేదు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటే ఉంటుంది. దాంట్లో నుంచి 3 నియోజకవర్గాలు తీసి, అలాగే చిత్తూరు జిల్లాలో నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని తీసి మదనపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్పక ఎక్కడ ఈ 30 రోజుల్లో ఈ ప్రస్తావనే రాలేదు. చివరి 2 రోజుల్లో ఏదైతే ఆ 2 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అక్కడున్న ప్రెజరు, అలాగే అక్కడున్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పి మా నాయకత్వం చెప్పడం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, పార్టీ నాకు ఒక కన్ను అయితే నా నియోజక ప్రజలు మరో కన్ను అని. ఇప్పుడు ఒక కన్నుకు సంబంధించి కొన్ని కన్నీరు కార్చే పరిస్థితి, ఒక కన్ను కన్నీరు కాస్తే రెండో కన్ను కూడా కన్నీరు కార్చే పరిస్థితి. కానీ సీఎం గారు ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగే పరిణామాలను బట్టి ప్రజలకు మీరు ఏం చెప్తారు? అదే ఈ వెంటనే విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి, కొంతమంది వెంటనే మిమ్మల్ని కార్నర్ చేస్తూ పెరుస్తుంది. ఇటు ప్రజలకు కానీ మీ చేసే విమర్శలకు కానీ ఏం సమాధానం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఆ రోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నేను ఏ విధమైన పరిస్థితిలో రాయచోటి నియోజకవర్గం నుంచి ఎన్నోట్లతో శాసనసభ్యుని అయ్యానో, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఆ స్థానం నుంచి గెలుపొందానో ఇప్పటికీ నాకు గుర్తుంది. అలాంటప్పుడు నేను నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత స్థాయికి తీసుకొని పోయిన పార్టీని కానీ, నన్ను గెలిపించిన ప్రజలకు కానీ ద్రోహం చేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు. నాకు ఆ ఊహకు కూడా రాదు. ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా, రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఏది కోరుకుంటే చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నాతో పాటు సహచరులు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నాకు 25 ఏళ్ల తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి మీద కూడా నాకు అపారమైన గౌరవం ఉంది.
తప్పకుండా నాకు రాయచోటి ప్రజలకు నియోజకవర్గానికి మేలు చేస్తాననే ధైర్యము శక్తి ఉంది. మా నియోజకవర్గం కోసం పోరాడేదానికి అడిగేదానికి హక్కు ఉందని తెలియజేసుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడు ప్రధాన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఇందాక చెప్తా ఉన్నారు. అప్పుడే ఇది ఆవేదన పరిస్థితి సన్నివేశం, అది నియోజకవర్గంలో మీకున్న కమిట్మెంట్ నిదర్శనం. కానీ అప్పుడే విమర్శలకు ఏం చెప్తాను? నేను ఒకటే చెప్తున్నానండి, విమర్శకు ప్రతి విమర్శ సంస్కారం కాదు. ఈరోజు నన్నేదో విమర్శించడం కాదు, నా వెంటబడి నడిచిన ప్రజలైతేనేం ఈరోజు మాకు జిల్లా కేంద్రం తరలించిన తర్వాత, ఆ జీవో వచ్చిన తర్వాత కొన్ని వందలాది వేలాది గుండెలు తల్లడిల్లిపోతున్నాయి. వాళ్ళను మీరు తప్పున పడుతున్నారు తప్పక మనోధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడండి. ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తాయో అందరికీ తెలుసు. ఒకరికి మేలు చేయాలనుకున్నప్పుడు ఇంకొకరికి ఏదో ఒక పెయిన్ అనేది ఉంటుంది. ఈరోజు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నొప్పి తగిలిందని స్వయాన ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ సాక్షిగా చెప్పడం, అలాగే నేను ఏ విధంగా రాయచోట్లో అలాగే ఈ నియోజకవర్గంలో గత 18 నెలలుగా పనిచేస్తున్నానో మా ప్రజలకు తెలుసు. ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఒక్కటే కోరుకుంటున్నా, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే కేవలం ఇది రాంప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కాదు, యావత్ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. విమర్శలు చేసేదానికి కూడా నాకు మనసు రావడం లేదు. చంద్రబాబు నాయుడు ఒప్పించేందుకు తన వంతు అయితే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్తున్నారు. సురేష్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.